హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మేడంకి ఫస్ట్ డే రోజు మనం బ్యాక్ పార్ట్, నెక్స్ట్ డే రోజు మనకు ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా బోట్ నెక్ ఫ్రంట్స్ కట్ మళ్ళీ వేరే విధంగా మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించాము. దీంట్లో ఫ్రంట్ పార్ట్స్ గురించి కూడా ఒక 3 పార్ట్స్ కూడా మనం నిన్నటి వీడియోలో చూపించాము. పార్ట్ 3గా ఈరోజు ఒరిజినల్ కట్ చేపించి మేడంతో చక్కగా స్టిచ్చింగ్ అయినంత వరకు చేసి పార్ట్ 4గా కూడా ఇంకో వీడియో అనేది పెడతాను. ఇలాగే డైలీ ఒక మోడల్, డైలీ ఒక డిజైన్ అనేది నేను నేర్పిస్తూ ఉంటాను. ఈరోజు 4 ముక్కలలో మేడం మీకు ఏం చెప్తారో వినండి. ఈ పని ఆమెకు వస్తుందా, రావట్లేదా, అర్థమవుతుందా లేదా, ఎందుకంటే మీతో పాటు తనకు కూడా నేర్పిస్తున్నాను. తన స్వయాన తన చేతులతో కట్ చేసి తన చేతులతో కుట్టాలని ఆమె కోరిక. చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి నేను కొంచెం టైం తీసి మరి ఆమె కూడా నాకు టైం ఇచ్చినట్టుగానే చక్కగా నేను నేర్పిస్తున్నాను. మా ఇద్దరి నేర్పడం మా ఇద్దరి కోసం కాదండి, అది మీకోసం కూడా ఉపయోగపడాలని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మేడంకి ఏం అర్థమైంది, ఎలా అర్థమైంది ఆమె మాటలోనే మీకు చెప్తారు. మీరు కూడా కంటిన్యూగా, ఎందుకంటే ఇప్పుడు మేడం చూడండి, అంత దూరం నుంచి వచ్చి ఆమెకి డబ్బు లేక కాదు, స్టేటస్ లేక కాదు, ఏది కాదు, ఖాళీగా ఉండడం ఆమెకి నచ్చదు. ప్రస్తుతం ఆమె మోడల్స్ ఆమె కుట్టుకోవడం, ఆమె ఇంటి పరిధిలో ఎవరినున్నా కుట్టివ్వడం ఆమెకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలా ఇంట్రెస్ట్తో చాలా దూరం ప్రయాణించి టైలరింగ్ కోసం ఇంత దూరం వచ్చారు అంటే మన ఛానల్ ఎంతమందికి అందుబాటులో ఉంది, నేను ఎంతమందికి అందుబాటులో ఉన్నాను, మీకు ఎంత పెద్ద పని రావాలి, తనే అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీరెంత చూపించాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా? ఈ 4 ముక్కలు మేడం ఒకసారి మాట్లాడతారు, అప్పుడు మనం పని స్టార్ట్ చేద్దాం. హలో అండి, హలో ఫ్రెండ్స్. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. బాలు గారు, పాషా గారు నాకు దొరకడం నిజంగా దేవుడు ఇచ్చిన పెద్ద వరం. నేను ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను, కానీ మీకు కూడా కొన్ని మాటలు చెప్పాలి. నాకైతే ఇంత పెద్ద వయసులో కూడా నేను నేర్చుకుంటున్నా అంటే సరదా కోసం కాదు, నాకు ఇష్టమైనంత పని నేను చేసి దీనికి డబ్బులు కూడా సంపాదిస్తాను. ఊరికే చేయను ఎవరికి కూడా. అదేవిధంగా మీరు కూడా నేర్చుకోండి. మీకు తెలియదు ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఒకళ్ళ దగ్గర చేయి చాపి అడిగే కన్నా మీ స్వశక్తితో మీరు చాలా చేయొచ్చు. మీరు మీ భర్త సంపాదించవచ్చు, మీ మామగారి దగ్గర పెద్ద ఆస్తి ఉండొచ్చు, మీరు కూడా పెద్ద ఆస్తి గల ఇంట్లో పుట్టి ఉండొచ్చు. కానీ మీకు అంటూ ఒక కళ రావాలి. ఆ కళ ఉన్నప్పుడే మీకు కూడా సంతృప్తి ఉంటుంది. తర్వాత మీరు ఎవరికైనా సాయం చేయాలంటే మీ మనసులోంచి వస్తుంది ఆ సహాయం. అది కాబట్టి అదే టైలరింగ్ నేర్చుకోవడం ఎందుకు, నా దగ్గర డబ్బులు లేవా, నాకు గడవదా అన్న ఉద్దేశం తీసేయండి మనసులోంచి. టైలరింగ్ అనే కాదు, ఏదన్నా నేర్చుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా ఒకటి అంటూ జీవితంలో మీకుంటే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నేను స్వశక్తితో చెప్తున్నాను. వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఈ వయసులో కూడా నేర్చుకుంటున్నానంటే మీరు ఇంకా చాలా చిన్నవాళ్ళు, ఎంత బాగా నేర్చుకోవచ్చు, ఏమేమో నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ నన్ను అనుసరిస్తారని, నేను చెప్పిన మాటలు మర్చిపోకుండా ఆచరిస్తారని నాకు చాలా నమ్మకంగా. తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంది మెసేజ్ చేశారు. దానికి మీరు ఏం చెప్తారో ఒకసారి చెప్పండి. సరే, నా తెలుగు విషయం నేను చెప్తాను మీకు. నేను పుట్టింది ముస్లిం ఫ్యామిలీలో పుట్టాను. తర్వాత నా చదువు తిరుపతిలో అయింది. నేను చేసుకున్నది పెళ్ళి ఇంగ్లీష్ అతను, అమెరికన్ చేసుకున్నా. తెలుగు అస్సలు నాకు ఇంట్లో మాట్లాడడానికి కూడా టైం దొరకదు. నేను 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి నా తెలుగు తప్పులు ఉంటే మీరు క్షమించండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కోరుకుంటున్నాను కూడా తెలుగులో మాట్లాడితే నాకు చాలా ఇష్టమని, ఎందుకంటే అది నా మాతృభాష. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ అండి. సరే, ఇక పని స్టార్ట్ చేద్దాం మనం. మీ అనుభవాలు, మీ మాటలు వింటుంటే మాకు చాలా స్ఫూర్తిగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా నేర్పించాలనే పట్టుదల, ధైర్యం కూడా నాకు వస్తుంది. ఎందుకంటే ఇక మీ మాటలు చూస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఇంకా మంచిగా మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ని డబల్గా మనం మడత పెట్టేసి, అది స్ట్రైట్ మీద, మీరు ఉల్టా మీద అయినా సీదా మీద అయినా మడత పెట్టొచ్చు. దీనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా మనం పరుచుకోవాలి. అంటే ఎక్కడ ఎలా సరిపోతుంది మనకు. ఒకవేళ బార్డర్ ఉంటే బార్డర్ వైపు హ్యాండ్స్, ఇలా ఏదైనా డిజైన్ ముందుగానే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చేసి ఉంటే దాని మీద వెళ్తుందా వెళ్ళట్లేదా, ఈ క్లాత్ మనకు సరిపోతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఒకవేళ ప్లెయిన్గా ఉంటే ఇలా వేసుకోవాలి. లేదు ప్లానింగ్ ఫస్టే ఉంటే, మగ్గం వరకు, కంప్యూటర్ వర్క్ లాంటి డ్రాయింగ్ ఏదన్నా ఉంటే ఫస్ట్ దానికి ఎలా వేయాలో మనం డ్రాయింగ్ చేసి తర్వాతకి ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదైతే ఇప్పుడు మీరు ఫ్రంట్స్ కట్ నిన్న కటింగ్ చేశారు కదా, ఈరోజు ఒరిజినల్ అనేది కట్ చేసేద్దాం. కొంచెం మార్జింగ్ ఉంచేసి ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోండి మేడం. మీరు చక్కగా ఇప్పుడు నేను మొదలెడతాను. చాలా మంచిగా కత్తెర పడుతున్నారండి.
అసలు కళ్ళు కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే మంచిగా కనిపిస్తున్నాయి కళ్ళు కూడా. ఓకే, కళ్ళ గురించి చెప్తాను. మీరు సరిగ్గా నిద్రపోండి, మంచి ఆహారం తినండి, ఎక్సర్సైజ్ చేయండి, నడుస్తూ ఉండండి. నేను చాలా నడుస్తాను. నిన్న మేము నిన్న కాంచలే నిన్న ఏదో గుడికి వెళ్ళాము, అక్కడ మెట్లు ఉన్నాయి. రామస్వామి గుట్ట చూయించుకొని వచ్చానండి మేడంకి. చాలా నేను మెట్లు ఎక్కలేకపోయాను, మేడం చెట్కేలో ఎక్కి దిగారనమాట. నాకు రొప్పు వచ్చింది కానీ మేడంకి రాలేదు. తన సీక్రెట్స్ అన్ని కూడా నేను కనుక్కున్నాను, మళ్ళీ ఒక రోజు మీతో చెప్తాను. ఆమె డైట్ అయినా మంచిగా కొంచెం మార్జిన్తో కట్ చేయండి మేడం, పర్వాలేదు, మన క్లాత్ చాలా ఉంది కాబట్టి. మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు, ఫ్రూట్స్ బాగా తింటున్నారు, మంచి బలమైన ఫ్రూట్స్. ఆమె పన్ను కూడా ఒక్కటి కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదండి. చూస్తారా ఎంత స్టాండర్డ్ అంటే అసలు చాలా మొక్కజొన్న కంకులు కూడా నవ్వులేటట్టున్నారు. इसमें दिए है ना, we gave the kachchu in this, right? వస్తాయి, ఇస్తే తోడా కాఫీ జ్యాదా ఎక్కువగా పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్. ఈ విషయాలు నాకు తెలియదు. వెరీ గుడ్. ఓకే ఓకే, ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇది సెంటర్లో ఇలా తీసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఒరిజినల్ అనేది కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ క్లాత్ వల్ల హెల్ప్ అవుతుంది మనకు. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, దీన్ని తీసేయండి మేడం. ఫస్ట్ మనం దీన్ని తీసేసుకుంటే దాన్ని బట్టి మనం కొంచెం పెద్దగా పెట్టవచ్చు, ఎందుకంటే మనం అది వేస్ట్ లోనే పోతుంది. ఓకే ఓకే, వచ్చేసింది ఇది. దీన్ని పక్కన పెట్టేద్దాం, మలిచేసి ఇలా పక్కన పెట్టేయండి. ఓకే, చాలా ఈజీగా చాలా చక్కగా కట్ చేస్తున్నారండి. అసలుకి మనకేంటి అంటే ఇలా తను నేర్చుకుంటుంటే త్వరగా వెంటనే అర్థమవుతుంది కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నేర్పించాలంటే. ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ చాలదు అనుకుంటే కొంచెం హ్యాండ్ని మనం ఏం చేయాలంటే అటువైపు కొంచెం ఇలా జరుపుకోవాలి. ఇలా జరిపేసి దీని పక్కన నుంచే చేయండి, కొద్దిగా సెంటర్ నుంచి అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసేయండి. ఓకే, ఇలా ఓకే. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసారండి. చాలా హెవీ సైజ్, ఎందుకంటే అక్కడ కొంచెం హెవీ సైజ్ బాడీస్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొన్ని అర్థం కావట్లేదు, బక్కగా ఉన్న వాళ్ళకైతే మంచిగా కుడుతున్నారండి. నేను కూడా చూశాను. మేడం మంచిగా తన స్వయంగా యూట్యూబ్లో చూసుకుంటూ కొద్దిగా తర్జుమా అంటే దీని విషయంలో కొద్దిగా టచ్ ఉంది, అయితే మంచిగా కుడుతున్నారనమాట. దాంట్లో కొంచెం తప్పులు అటు ఇటుగా ఉన్న వాటిని సరిదిద్దుతున్నాను నేను. చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మీకు మంచి మెసేజ్ అండి. మీరు ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, ప్రతిదీ చేయాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని నేను నా తప్పన ప్రతిదీ కూడా నేను తీసి పెట్టేది ఎందుకు అంటే మీరు ఎవరి సంపాదన వాళ్ళది అన్నట్టుగా మీరు చక్కగా సంపాదించుకుంటూ హ్యాపీగా బతకాలని నా కోరిక అనమాట. ఓకేనా? ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటూ మనం ఈ రోజు కాకపోయినా రేపు సీనియారిటీ అనేది పెరుగుతుంది, కానీ చేయాలి మనం ఓపికతో టైం తీసి చేస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అనేది మన కటింగ్ అయిపోయిందండి, ఈ పార్ట్స్ మొత్తం. ఇప్పుడు హ్యాండ్స్ తీసేద్దాం. ఈ హ్యాండ్స్ ఇలా ఉంచేసాం కదా, వన్ సైడ్ కొంచెం ఒక 2 ఇంచెస్ ఉంచుదాం, ఎందుకంటే మనకి ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ కి సరిపడా కొద్దిగా మనం ఉంచేసుకుందాం. కొద్దిగా అంతే అంతే, ఇటువైపు ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే తీసేద్దాం. అటువైపు కట్ చేసేయండి, పర్లేదు. ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈ చంకపేలికి వెళ్ళి వేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు, సరేనా? ఇలా ఇక్కడ ఇలా కలిపేయండి. ఆ హెచ్ తగ్గింపులన్నీ మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయి. ఇంతే, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనకి లైనింగ్ కట్ చేసుకోవడం వల్ల ఒరిజినల్ ఎలా తీయాలి అనేది ఒక ప్లానింగ్ అనేది వస్తుంది. చాలామంది ఒరిజినల్ కట్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే పొరపాటున మనం లైనింగ్లో ఏదైనా పొరపాటు జరిగినా లైనింగ్ మార్చవచ్చు, కానీ ఒరిజినల్లో ఏదైనా పొరపాటు జరిగితే మనం ఒరిజినల్ని మార్చలేము. దీన్ని తీసేయండి మేడం, ఇంత అవసరం లేదు మనకి. ఇక్కడ దాకా ఉంది కదా, ఇది తీసేయండి. తీసేయండి, ఇంత పట్టినా కొంచెం అవతలకైనా పర్వాలేదు. మనకి బార్డర్ పైకి వచ్చేసింది కదా, ఈ పీస్ దేనికన్నా మనకి మెడ ముక్కలకి వాటికి ఉపయోగపడుతుంది. ఈ పీస్ చాలా పెద్దగా ఉండడం వల్ల 40 సైజ్ బ్లౌజ్ కూడా చంకపేలికలు అనేవి లైనింగ్కి పడ్డాయి, కానీ ఒరిజినల్కి అయితే మనకి పడలేదండి. వన్ సైడ్ మొత్తం బార్డర్ వచ్చేసింది, చాలా చక్కగా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ మెడంతోనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాను. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది జాయింట్ చేపించానండి. ఇలా చేపించడం వల్ల కొంచెం ఏంటి అంటే
మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అటు ఇటుగా అటు ఇటు మనకు కదలకుండా ఉంటుందన్నమాట. దీన్ని తీసేయండి, దారం తీసేయండి మేడం. కొంచెం కుట్టేయండి, కొద్దిగా దూరం రానివ్వండి, కుట్టుని తొక్కండి కొంచెం. ఓకే, ఇంకొంచెం. ఇప్పుడు ఇక్కడ కట్ చేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడక్కడ సూదులు పెట్టి జాయింట్ చేస్తారా? అలా అవసరం లేదు మనకి. మనం ఏం చేయాలి అంటే మీకు స్ట్రైట్గా ఒక కుట్టు ఇలా వేయండి. ఓకే, లూజ్ కుట్టు. ఓకేనా? ఇలా కొంచెం ఇక్కడ పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇది ఇలా పెట్టేసి ఇక్కడ మీరు చేయి పెట్టుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఈడ పెట్టండి. మీరు ఆ సెంటర్కి ఎక్కించి లూజ్ కుట్టు డైరెక్ట్గా పోనివ్వండి. పోనివ్వండి కొంచెం. ఓకే, ఆపండి, కొంచెం ఆపండి. ఇలా ఇప్పుడు దీంట్లోకి ఎలా తీయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బట్ట కదలదు. ఇలా ఉంటుంది. దాన్ని తీసేయండి మళ్ళీ ఒకసారి దారంతో చక్కగా. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇటువైపు నుంచి ఇటు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు, ఇవన్నీ ఇలా సమానంగా అనుకుంటూ చక్కగా మనం ఈ ముడతలు లేకుండా ఇలా అనుకుంటూ ఇక్కడ ఒత్తి పట్టి మనం పాదం కాలుతో లేపండి. లేపాలి కొంచెం, కాలుతో ఇలా లేపండి. సైడ్కి అలా అనండి, పాదం లేస్తుంది. ఇది ముడత పడిపోయింది. ఇలా మనం ఏం చేసామంటే బ్యాక్ పార్ట్ అటు ఇటు కదలకుండా. మీకు అర్థమైందా మేడం? ఇది ఎందుకు వేయించాను నేను? ఏమన్నారు? ఇది ఎందుకు వేయించాను ఈ కుట్టు మీతో? ఇటువంటిదా లేకపోతే అదే అడ్డం కుట్టు నిలువు కుట్టు ఎందుకు వేయించాను? అడ్డం కుట్టు ఎందుకు వేశారంటే బట్ట కదలకుండా అన్ని వైపులా ఒకే మెజర్మెంట్స్ వస్తుంది. లైనింగ్ అండ్ ఒరిజినల్ కూడా లూజులు అనేవి రాకుండా సమానంగా ఉంటుంది. ఇప్పుడు నెక్ వేస్తున్నారు, నెక్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నెక్కుల దగ్గర కట్ చేసేటప్పుడైనా మనం చేసేటప్పుడు ఈ చేతులు మనకి చాలా ఇలా అంతరాల్లాగా పనిచేయాలి. మనిషి మొత్తం అవసరం లేదు, కేవలం చేతులతోనే పని, వేళ్లతోనే పని అయిపోవాలి. అది అట్లా తిప్పాలన్నమాట. చాలా కరెక్ట్గా తిప్పుతున్నారు. కాకపోతే ఎడ్జ్ దాటింది, కొంచెం అవతలికి రావాలి. అలా పర్లేదు, ఒక్కొక్కసారి వస్తుంది అదే చిన్నగా అలా. ఓకే, చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. పర్వాలేదా? కొంచెం ముందుకు వెళ్ళింది. క్లాత్ ఇటు గుంజకుండా ఆగండి, నేను చెప్తా. క్లాత్ ఇటు గుంజకుండా మీరేం చేయండి అంటే ఒకవేళ అటు వెళ్తే ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇది లోనకి వెళ్ళే కుట్టే, దీంతో మనకి ఇంపార్టెంట్ ఏం లేదు. కేవలం దీన్ని బట్ట దీనికి అతుక్కుని ఉండడం కోసమే మనం ఇలా చేస్తాం. ఓకేనా? ఇలా ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా సరి చేస్తారు? ఇక్కడ దాటింది కదా, దానికి ఇది ఏం లేదు మనకి. ఇది విప్పేస్తే మళ్ళీ ఇది స్ట్రైట్ అయిపోతుంది. నేను విప్పి తర్వాతకి వేస్తాను, మీరైతే ఈ సైడ్లో వేయండి. సరే, మొత్తం తిప్పుకొని రండి. ఓకేనా? నేనైతే అది మెడ ముక్క వేసేటప్పుడు కొంచెం విప్పేద్దాం, అప్పటికి స్టిచ్చింగ్ అంతా అయిపోతుంది కదా మనకి. సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ దీని మీద వేయించిన మళ్ళీ ఇంకా అవసరం లేదు. ఇక్కడ నుంచి కొంచెం దారం ముందుకు తెచ్చుకోండి. ఓకే, తెచ్చేసుకుని థ్రెడ్ కట్టర్ ఇవ్వనా చిన్నది మీకు? పర్వాలేదు, కాలుతో లేపడం మీకు అలవాటు లేదు. ఈమె చిన్న మిషన్ తొక్కారండి. అమెరికాలో చిన్న టేబుల్ టాప్ మిషన్స్ ఉంటాయి చూడండి, అవి తొక్కారు. అందువల్ల ఏంటంటే పెద్ద మిషన్ అలవాటు లేదు, ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది నేర్పించుకుంటూ చూడండి, మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ ఏంటి అంటే మేడంకి అలవాటు లేదు కాబట్టి ఇది నేర్చుకొని ఇలాంటి మిషన్ తీసుకొని యూఎస్ తీసుకెళ్లాలని ఈమె కోరిక. అందువల్ల నేను ఈ మిషన్ మీద కుట్టిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా బట్ట గుంజొద్దు మేడం, నిమడాలి. ఎక్కడ ఉన్న క్లాత్ని అక్కడే. ఇలా గుంజడం వల్ల ఏమవుతుందంటే ముడతలు వస్తాయి మనకి. అలా దీనికి అందచేయాలి మనం, గుంజకుండా ముడత రాకుండా దీనికి అందచేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అలా వేసేయాలి, అలా మొత్తం తిప్పి వేసేయాలి. దీని పాదాన్ని లేపండి, కాలు మంచిగా ఇలా అనండి గట్టిగా. కాలు తీసి అనండి, టెన్షన్ పడబాకండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మీకు అలవాట్లేదు కాబట్టి కొంచెం కొంచెం కుట్టేటప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా కొద్ది కుట్టేసరికి మనం లాంగ్ కుట్టు పట్టాం బట్టి మిషన్ స్లోగా పెట్టినా కూడా ఫాస్ట్గా ఉరుకుతుందండి. నేను ఈ కుట్లన్నీ అయిపోయిన తర్వాత చిన్నగా పెట్టి నేర్పిస్తాను. ఓకేనా? ఇలా తీసా మళ్ళీ తీసేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయండి.
కింద వైపు కూడా వేసేయండి డైరెక్ట్గా. దాన్ని తెంచుకోండి, దారం మీరు తెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఈజీ అవుతుంది, మీకు పని అనేది ఈజీ అవుతుంది. ఓకేనా? ఇలా చేసేసుకోవాలి. అలవాటైంది చూసారా, అది కొంచెం అలవాటు అయితేనే ఉంది. అట్లా చేస్తూ చేస్తూ పని అనేది బార్ కుట్ల దగ్గర మనకు వచ్చేస్తుందండి. మిషన్ అయినా ఏదైనా కొంచెం గుంజి వేసుకోండి. అలాంటి దగ్గర క్లాత్ కొంచెం ముడత వస్తుంది అన్న కాడ మనం అంతా ఫిట్టింగ్ కరెక్ట్ చేసాం కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. దూరం వెళ్ళిపోయింది, ఏం కాదులేండి, విప్పేద్దాం, పర్లేదు. మీరు ఎలా వస్తే అలా వేయండి, నేను దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను ఎలా చేయాలి అనేది. మీరైతే వేసేయండి ఇలా స్ట్రైట్గా వేసేసి ఆ దారం తెంపి మళ్ళీ ఇటువైపు దారం తెంపేయండి. దారం ఉఠానికి జరుగుతుంది లేదు, అవసరం లేదు, అలాగే ఉంచి దారం తెంచుకోండి. ఓకే, అలా తెంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా అనుకొని ఒకసారి కుట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం తొక్కండి, ఇలా వేసేయాలన్నమాట. ఇదే కాదండి, ఫ్రంట్ పార్ట్ అయినా కూడా ఇలా మనం ప్లస్ గుర్తు వేసుకొని కుట్టుతో ఇలా వేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ అయినా ఏదైనా మధ్య కుట్టు ఇలా వేయడం వల్ల బట్ట అనేది అటు ఇటు జరగదు, మనకి క్లాత్ అనేది చాలా చక్కగా మనకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చక్కగా మనం చేసేసుకోవాలి. ఇలా గుంజకుండా క్లాత్ ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు. ఓన్లీ మీరు కుడుతుండండి, నేను తిప్పుతాను. ఇలా చిన్నగా ఇలా అది కరెక్ట్గా ఇలా రావాలి. ఇప్పుడు చూడండి ఎంత ఎర్జుకి వచ్చింది, అలా వచ్చేసేయాలి పర్ఫెక్ట్గా. ఓకేనా? ఇలా చూడండి, ఇటువైపు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, మనకి ఎక్కడ కూడా మనకి ముడత అనేది లేదు, చాలా కరెక్ట్గా మంచిగా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం చుట్టూ కటింగ్ చేసేయాలి. ఒరిజినల్ పార్ట్ని తీసేద్దాం, కట్ చేయండి. అది కట్ చేసిన తర్వాత ఒరిజినల్ని కట్ చేసేద్దాం. ఓకేనా? చేసేయండి. నెక్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ ఎడ్జ్ని బట్టి కటింగ్ అనేది చేసేయండి. దీనికి స్థలం ఇవ్వాలా? దాన్ని కలపాలి, దాని దగ్గరికి దగ్గరికి. అది కట్ కాకుండా టెక్నిక్గా కట్ చేసుకోవాలి. కొంచెం మార్జింగ్ అనేది వస్తుంది మేడం, కొంచెం లోనకి, ఇంకా లోనుగా అనాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మేము బ్యాక్ పార్ట్ చేసాము. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ డిజైన్ అంతా కంప్లీట్ ఫినిష్ చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఈ 4 వీడియోలు చూస్తే మీకు జాకెట్ ఎలా కుట్టాలి, ఎలా కత్తిరించాలి, ఏ విధంగా చేతులతో మలుపుకోవాలి అంతా మీకు అర్థమవుతుంది. ఇది కనుక ఏదన్నా మిస్ అయితే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూడొచ్చు. మీరు కామెంట్స్లో పెట్టండి మీకు అర్థమైందో లేదో. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. లేదా అంటే నాకు తెలియకపోతే బాలు గారిని, పాషా గారిని కనుక్కొని మీకు తప్పకుండా జవాబిస్తాను.